ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి, కొంచెం బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఒక కప్పు గోధుమ పిండి, కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ప్లేట్లో కొంచెం పిండి వేసుకోవాలి. కొంచెం చిన్న ముద్ద తీసుకొని తాలికలు చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. పొడి పిండిలో వేసుకోవాలి. కొన్ని ఇలా చేసుకున్నాక కొన్ని ఉండ్రాల్లాగా చేసుకో. ఇలా ఒక కప్పు పిండికి 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో తాలికలు వేసేసుకోవాలి. ఉండ్రాలు వేసుకోవాలి. ఉండ్రాలు తాలికలు వేసుకోవాలి. అది ఉడుకుతున్న టైంలో 2 స్పూన్లు గోధుమ పిండి తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. కింద లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఇలా ఇరిగితే ఉడికినట్టే. ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు బెల్లం తీసుకుంటాం. ఇలా కరిగించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ పిండి కలిపి పెట్టుకున్నది వేసుకోవాలి. కింద మాడకుండా కలుపుతూ ఉండాలి. కొబ్బరి వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్. ఇలాచి పౌడర్ వేసుకోవాలి. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. పాల తాలికల ప్రసాదం రెడీ. మీరు కూడా ఇలా చేసుకోండి.